జూరాల జలాశయం వెలవెలబోతోంది. మొన్నటి వరకు నీటితో నిండి కుండలా కనిపించినటువంటి ఈ ప్రాజెక్టు ఇప్పుడు వట్టిపోయింది. కనీస నీటి నిల్వ లేక డెడ్ స్టోరేజ్ కు చేరుకుంది. వర్షాలు కురిసి నీరు రావడానికి మరొక్క 50 రోజుల సమయం ఉంది. ఈ నేపథ్యంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ప్రధాన రిజర్వాయర్లైన మధ్య మానేరు, లోయర్ మానేరు, ఎల్లంపల్లి ఈ 3 ప్రాజెక్టులో నీటి మట్టాల సంగతి ఏంటి, ఎంత నీరు అందుబాటులో ఉంది, 3 ప్రధాన నగరాలతో పాటు వందలాది గ్రామాలకు తాగునీరు అందించే ఈ ప్రాజెక్టుల్లో వాటర్ లెవెల్ పరిస్థితిపై ఎన్టీవీ గ్రౌండ్ రిపోర్ట్. ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రాజెక్టుల్లో నీటి మట్టాలు డేంజర్ బెల్స్ ని మోగిస్తున్నాయి. జిల్లాలో ఉన్న ప్రధాన జలాశయాల్లో కనీస స్థాయికి వాటర్ లెవెల్స్ పడిపోయాయి. బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ గా ఉంటూ ఆయుపట్టు లాంటి ఎల్లంపల్లి ప్రాజెక్టులో ప్రస్తుతం డెడ్ స్టోరేజ్ కి దిగువన నీరుంది. 20 టీఎంసీల సామర్థ్యం ఉన్న ఈ రిజర్వాయర్లో 7 టీఎంసీల నీరు నిల్వ ఉంది. 4 టీఎంసీలు డెడ్ స్టోరేజీ కాగా డెడ్ స్టోరేజీ పోను 3 టీఎంసీల నీరు మాత్రమే అందుబాటులో ఉంది. ఎన్టీపీసీ నీటి అవసరాలు, మిషన్ భగీరథ, హైదరాబాద్, రామగుండం నగరాల నీటి అవసరాలతో పాటు రామగుండం ఎరువుల ఫ్యాక్టరీకి ఎల్లంపల్లి నుంచి నీరు అందుతోంది. ప్రస్తుతం ఎల్లంపల్లి నుంచి హైదరాబాద్ మహానగరానికి మాత్రమే నీరును అందిస్తున్నారు. నీటి నిల్వలు వేగంగా తగ్గిపోతూ ఉండడంతో హెడ్ రెగ్యులేటర్ నుంచి రిజర్వాయర్లో నీటిని తీసుకోవడం కష్టంగా మారింది. మరో వారం గడిస్తే బూస్టర్స్ సాయంతో నీటిని తీసుకోవాల్సిందే. దీంతో హైదరాబాద్కి నీటి కష్టాలు తప్పవు అన్న ఆందోళన పెరుగుతోంది. ఉష్ణోగ్రతలు పెరిగిపోవడంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతా ఉన్నారు. మరోవైపు జలాశయాల్లో కూడా నీటి మట్టాలు వేగంగా పడిపోతున్నాయి. తెలంగాణకు ఇరిగేషన్ హబ్గా పేరుగాంచిన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో లోయర్ మానేర్ డ్యాము, ఎల్లంపల్లి, తర్వాత మధ్య మానేరు, అటు ఎస్ఆర్ఎస్పీ నుంచి వచ్చే జలాలు, వీటన్నిటిపై ఒక ఇరిగేషన్ హబ్గా ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఉంది. ఇప్పుడు మనం ప్రస్తుతం లోయర్ మానేర్ డ్యామ్ దగ్గర ఉన్నాం. కరీంనగర్ నగరాన్ని ఆనుకున్న ఈ లోయర్ మానేర్ డ్యామ్ అనేది ఎస్ఆర్ఎస్పీ ఆయకట్టుకు ఒక గుండెకాయ లాంటిదని చెప్పవచ్చు. ఇక్కడి నుంచే ఇది ఒక బ్యాలెన్సింగ్ రిజర్వాయర్గా ఉంటూ ఇక్కడి నుంచే వాటర్ అటు ఉమ్మడి వరంగల్, నల్గొండ, ఇటు కరీంనగర్ ఈ 3 జిల్లాలకు సంబంధించి కీలకంగా ఉన్న ఈ జలాశయం ఇప్పుడు డెడ్ స్టోరేజ్కి దగ్గరలో ఉంది. దీని పూర్తిస్థాయి సామర్థ్యం 24 టీఎంసీలు కాగా ప్రస్తుతం కేవలం 6.5 టీఎంసీల నీటి నిల్వలు మాత్రమే ఉన్నాయి. మనం ఒకసారి విజువల్లో గమనించవచ్చు. పూర్తిగా నీటి నిల్వలు అనేవి అడుగంటిపోయిన పరిస్థితి ఉన్నది. ఈ జలాశయం మీద ఆధారపడి ఇప్పుడు హైదరాబాద్ మంచినీటి అవసరాలు కావచ్చు, ఇటు ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించిన మిషన్ భగీరథ నీటి అవసరాలు కావచ్చు, కరీంనగర్ నగరానికి సంబంధించిన నీటి అవసరాలు, వరంగల్లో నగరానికి సంబంధించిన నీటి అవసరాలన్నీ కూడా ఈ లోయర్ మానేర్ జలాశయమే తీర్చాల్సి ఉంటుంది. వెళ్ళిపోయేంత వరకు కూడా తాగునీటి అవసరాల కోసం నీటిని మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి కోరుతా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఈ జలాశయాలను ఎస్ఆర్ఎస్పీ నుంచి నీటిని తీసుకొస్తారా, అటు ఎంఎండి నుంచి మధ్య మానేర్ నుంచి నీటిని తీసుకొచ్చి ఎల్ఎండిని ఒక 9 టీఎంసీల బ్యాలెన్స్ను మెయింటైన్ చేస్తేనే తాగునీటి అవసరాలు తీరే అవకాశాలు అయితే కనిపిస్తాయి. కరీంనగర్ నగరాన్ని ఆనుకుని మానేరుపై నిర్మించిన లోయర్ మానేరు రిజర్వాయర్లోనూ నీరు లేక వెలవెలబోతోంది. ఈ రిజర్వాయర్ ద్వారా కరీంనగర్, వరంగల్, సిద్దిపేట నగరాలకు తాగునీరు అందుతోంది. మిషన్ భగీరథ ద్వారా గ్రామాలకు కూడా తాగునీరు ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లోని దాదాపు 6.8 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతోంది. ప్రస్తుతం ఇక్కడి నుంచి కరీంనగర్ తాగునీటికి మాత్రమే నీటిని విడుదల చేస్తున్నారు. డ్యాంలో నీళ్లు లేకపోవడంతో కరీంనగర్ నగరానికి సైతం 2 రోజులకోసారి నీరు ఇస్తున్నారు. ఎల్ఎండి నీటి నిల్వ సామర్థ్యం 24 టీఎంసీలు కాగా ప్రస్తుతం దాదాపు 6 టీఎంసీల నీరుంది. డెడ్ స్టోరేజీ పోను 2 టీఎంసీలు మాత్రమే నీరు అందుబాటులో ఉంది. మరోవైపు ఎల్ఎండికి ఎగువనున్న మధ్య మానేరు జలాశయం దాదాపుగా ఎండిపోయింది. ప్రస్తుతం డెడ్ స్టోరేజీ దగ్గరలో మిడ్ మానేరు వాటర్ లెవెల్స్ ఉన్నాయి. ఎల్నినో ప్రభావంతో ఈసారి వర్షాలు తక్కువగా కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. రిజర్వాయర్స్లో వాటర్ లెవెల్స్ ఆందోళన కలిగిస్తున్నాయి. రాబోయే 60 రోజుల పాటు తాగునీటి కోసం నీటిని పొదుపుగా వాడుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. మండుతున్న ఎండల నేపథ్యంలో వేగంగా నీటి ఆవిరి జరుగుతోంది. ఒకవైపు కోట్లాది మంది ప్రజల దాహార్తిని తీర్చాల్సిన ప్రాజెక్టులు వట్టిపోతున్నాయి. ఈ ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఉన్న రిజర్వాయర్లన్నీ డెడ్ స్టోరేజ్కి చేరుకున్నాయి. 2 నెలల సమయం ఉంది వరదలు రావడానికి, వర్షాలు రావడానికి. ఈ నేపథ్యంలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టు నుంచి వచ్చే నీటిపైనే ప్రస్తుతం భవిష్యత్ నీటి అవసరాలు ఆధారపడి ఉన్నాయి. ఇది తాగునీటి అవసరాలపైన, ప్రాజెక్టుల డెడ్ స్టోరేజీ పైన ఎన్టీవీ గ్రౌండ్ రిపోర్ట్. కెమెరా పర్సన్ సంపత్తో కలిసి భాస్కర్, ఎన్టీవీ కరీంనగర్ నుంచి.